మేఘాలయ మర్డర్ కేసులో భయానక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ తో భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసమని మేఘాలయ వెళ్లిన భార్య సోనం అక్కడే స్పాట్ ఫిక్స్ చేసింది. అంతేకాదు భర్తను చంపుతున్నప్పుడు ఆ హత్యను కళ్లారా చూసింది సోనం. హత్య చేసిన హంతకులు తమ నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించారు. మరోవైపు ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు కోరిన రాజా రఘువంశీ కుటుంబీకులు మేఘాలయ సర్కారుని క్షమించమని కోరారు. ఈ కేసు దర్యాప్తులో మేఘాలయ సర్కారు పనితీరుని రాజా రఘువంశీ సోదరులు అభినందించారు. కాగా రాజా రఘువంశీ హత్య కేసులో నిందితులు భార్య సోనం పూర్తి ప్రమేయం ఉందని ఒప్పుకున్నారని మేఘాలయ ఉప ముఖ్యమంత్రి ప్రెస్టోన్ టిన్సోంగ్ అన్నారు. నిందితులందరినీ వేర్వేరు ప్రదేశాల నుండి అరెస్ట్ చేశామని చెప్పారు. మొత్తం 4 నిందితుల్లో ఒకరిని మధ్యప్రదేశ్లో, మరొకరిని ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశామన్నారు. మేఘాలయ పోలీసులు ఏర్పాటు చేసిన 2 సిట్ బృందాలు ఆయా చోట్లకు వెళ్లి నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హత్యలో ప్రధాన నిందితురాలుగా ఉన్న సోనం రఘువంశీ ఈ ఆపరేషన్లో పూర్తిగా పాల్గొన్నట్లు తెలిసిందని డిప్యూటీ సీఎం అన్నారు. అంతేకాదు సోనం రఘువంశీ భర్త రాజా రఘువంశీ హంతకులకు 20 లక్షల రూపాయలు ఆఫర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 4 తమ నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితుడు విశాల్ చౌహాన్ హత్య చేసినట్లు అంగీకరించడమే కాకుండా రాజా రఘువంశీ భార్య సోనం రఘువంశీ ఘటనా స్థలంలో ఉన్నట్లు చెప్పారు. ఆమె తన భర్త చనిపోవడాన్ని కల్లారా చూశారని నిందితుడు వెల్లడించాడని తెలిపారు పోలీసులు. సోనం రఘువంశీ భర్త రాజా రఘువంశీని చంపాలని చాలా పట్టుదలతో ఉందని, ఒకవేళ మర్డర్ ప్లాన్ మిస్ అయితే భర్తని స్వయంగా పర్వతం నుండి తోసేయాలని భార్య సోనం ప్లాన్ చేసిందని కూడా తెలుస్తోంది. రాజా రఘువంశీ హత్య కేసులో 4 నిందితులను షిల్లాంగ్కు తీసుకొచ్చారు. సోనం రఘువంశీని కూడా షిల్లాంగ్ సదర్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం 7 రోజుల ట్రాన్సిట్ రిమాండ్ పొందిన తర్వాత మేఘాలయ పోలీస్ బృందం నిందితులను షిల్లాంగ్ సదర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మ్యారేజ్ తర్వాత కూడా సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో టచ్ లో ఉందని ఇండోర్ పోలీసులు చెబుతున్నారు. మే 16న ఇండోర్లోని ఒక రెస్టారెంట్ లో మర్డర్ ప్లాన్ గురించి చర్చించారని చెప్పారు. చౌహాన్, రాజ్పూత్, కుర్మి మరుసటి రోజు మేఘాలయకు రాజ్ ఇచ్చిన 50,000 రూపాయలు ఇంకా మొబైల్ ఫోన్ తో బయలుదేరారని తెలిపారు. అయితే సోనం ప్రియుడు రాజ్ మాత్రం ఇండోర్లోనే ఉన్నాడని, సోనం సోదరుడి ఫ్యాక్టరీలో పనిచేస్తూనే ఉన్నాడని తెలిపారు. ఇలా ఉంటే రాజ్ కుష్వాహా తల్లి మాత్రం ఘోరణ విలపిస్తోంది. తన కొడుకు అలాంటి వాడు కాదని, చాలా అమాయకుడని, ఇలాంటి తప్పు ఎప్పటికీ చేయడని చెబుతోంది. తన కొడుకును రక్షించమని అభ్యర్థిస్తోంది. రాజు వయసులో చాలా చిన్నవాడని, తండ్రి మరణించిన తర్వాత తన 3 సోదరీమణులను జాగ్రత్తగా చూసుకోవడం అలవాటు చేసుకున్నాడని అంటోంది. సోనం తన కొడుకు మధ్య ఎలాంటి సంబంధం ఉందో తనకు తెలీదని, దీని వెనుక ఎవరున్నారో కూడా తనకు తెలీదని చెప్పుకొచ్చింది.